హాయ్ ఫ్రెండ్స్, మరొక ఇన్ఫర్మేషన్ ముందుకు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జలజాడాల గురించి నేను ఇంతకుముందు వీడియో చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అది మరి పీక్ స్టేజ్కి చేరింది. అయితే తెలంగాణ అసెంబ్లీలో మరి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ప్రకటించిన విషయాలు ఏంటంటే, నేను చెప్తేనే మరి చంద్రబాబు నాయుడు గారు పోతిరెడ్డిపాడు అంటే రాయలసీమ లిస్టిఫికేషన్ను ఆపివేశారని, అందుకు తగు కారణాలు కూడా చూపించారు. అయితే దీని మీద మరి ఏదైతే కృష్ణా జలాల వాటాలో, గోదావరి మిగులు జలాల వాటాలో మరి తెలంగాణ వాదనలో మరి ఏదైతే పకడ్బందీగా ఎక్కువ బలమైన వాదనలు వినిపిస్తుందని మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయడం జరిగిందని ఆ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ తెలంగాణ మరి ఆంధ్రాలోని మరి ఏదైతే ముఖ్యమంత్రి మరి పోయిన ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు తన అధికారంలో గోదావరి మరి పోలవరం బనకచెర్ల అనే ప్రాజెక్టును దాదాపు 90,000 కోట్లతో మరి డిపిఆర్ను రెడీ చేసి కేంద్రానికి హరిత ట్రిబ్యునల్కి అప్లై చేస్తే అప్పుడు హరిత ట్రిబ్యునల్ వాటి మీద స్టే విధించింది. ఎందుకంటే ఖచ్చితంగా ఇది అత్యంత ఖర్చుతో కూడుకున్నది, రాబోయే రోజుల్లో మరి ఇంటర్ స్టేట్ మధ్య ఇది మరిన్ని వివాదాలను సృష్టిస్తుందని అక్కడ కేంద్ర జల సంఘం వీటికి అది బ్రేక్ వేయడం జరిగింది. అయితే ఆ తదుపరి రోజుల్లో మరి వాటికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరలా వాటిని మళ్ళీ పర్మిషన్ తేవడానికి ట్రై చేసింది, కానీ మరలా అది సాధ్యమవ్వలేదు. అని ఇంతలోకి మరి 2024 ఎలక్షన్ రావడం జరిగింది. మరి అక్కడ ప్రభుత్వం కూడా మారటం జరిగింది. ఈలోపే మరి అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అవడం జరిగింది. ఈ సమయంలో మరి ఎందుకంటే ఇంతకుముందు టీడీపీలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి వీరి మధ్య ఖచ్చితంగా సయోధ్య ఉంటుందని, ఈ యొక్క తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడాలు మరి ఇవి క్రమంగా మరి సొల్యూషన్ వస్తాయని అందరూ భావించారు. కానీ ఇప్పుడు అవి ఎలా ఉన్నాయంటే ఇంకా జలజగడాలు అనేవి పెరిగిపోయినాయి, మాటల యుద్ధంగా మారింది. అయితే ఈ యొక్క ప్రకటనను, రేవంత్ రెడ్డి ప్రకటనను నేను చెప్తేనే మరి పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను తెలుగుదేశం ప్రభుత్వం ఆపేసిందని చెప్పడంతో మరి ఇక్కడ టీడీపీ ప్రభుత్వం కూడా బగ్గుమంది వెంటనే మరి అలాంటిది ఏమీ లేదు, మాకు మరి అలాంటి ఉద్దేశం ఏం లేదు, మేము ఆపలేదు దాన్ని, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కేంద్ర అనుమతితో దాన్ని కొనసాగిస్తామని ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ యొక్క పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుని మరి మార్చి నల్లమల సాగర్ మరి బనకచెర్ల ప్రాజెక్టుగా మార్చి ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళడం జరిగింది. దీని యొక్క డిపిఆర్ను మరి త్వరలోనే తయారు చేసే కేంద్రానికి కూడా పంపించడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ఎడల, అయితే దీనిపై మరలా అభ్యర్థులు చెబుతూ తెలంగాణ ప్రభుత్వం అక్కడ తెలంగాణ అసెంబ్లీలో కూడా ఒక ప్రకటన చేసింది. ఖచ్చితంగా దీన్ని మేము వ్యతిరేకిస్తామని, మా రాష్ట్ర హక్కులకు భంగం వాటిల్తే ఖచ్చితంగా ఏ రాష్ట్రం మీద ఆయన పోరాడతామని ఆ రాష్ట్రం జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు కూడా మరి ప్రకటించడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి గారు మరి వారి యొక్క ప్రకటనలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మరి ఏదైతే 2019 నుంచి 24 వరకు రోజుకు 3 టీఎంసీలు చొప్పున మరి చోరీ చేశారని ఆ తెలంగాణ నుంచి చెప్పడంతో ఇది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రం కోసం ఎక్కువ చేశారా, ఎవరు ఎక్కువ చేశారా అని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వేదికగా మరి ఇది తేటతెల్లమైంది. అయితే ఇప్పుడు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి దీని మీద ఖచ్చితంగా ఫైట్ చేసి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు మంచి చేకూరే విధంగా మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఖచ్చితంగా ఆ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తే రోజుకు 3 టీఎంసీలు చొప్పున మరి రాయలసీమను సస్యశ్యామలం చేయొచ్చు. అలాగే నల్లమల సాగర్ కూడా మరి దాన్ని కూడా అసాధ్యంగాన్ని సుసాధ్యం చేసి ఖచ్చితంగా నిర్మించాలని, అలాగే తెలంగాణపై పోరాడాలని అలాగే మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా భావిస్తుంది. రాబోయే రోజుల్లో అలాగే కేంద్రం కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఏదైతే ఆంధ్ర తెలంగాణ మధ్య ఉన్న జల వివాదాలను పరిష్కరించడానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. మరి ఈ కమిటీ మరి రాబోయే రోజుల్లో ఆంధ్ర తెలంగాణ మధ్య మరి ఈ యొక్క వివాదాలను పరిష్కరిస్తుందా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.